హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర చికెన్ అనమాట. ఇది చూసారు కదా, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంతో చికెన్ పలావ్ కూడా చేసాను, అది నెక్స్ట్ వస్తుంది వీడియో. ముందు గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం ముందుగా ఆనియన్స్ అనేవి 3 తీసుకున్నాము. 1 kg చికెన్ ఇది వచ్చేసి. కాబట్టి ఒక 3 ఆనియన్స్, పెద్ద మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకున్నా. అలాగే మిర్చి ఒక 4 తీసుకున్నా, స్పైసీ ఉంటాయి బాగా, అందుకని 4 తీసుకున్నా. అలాగే దానిలోకి కొంచెం ఆయిల్లో వేసిన తర్వాత ఆనియన్స్లోకి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అవి మగ్గుతున్నప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, 10 టేబుల్ స్పూన్తో. తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోండి. చికెన్ అనేది యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం దగ్గరికి వచ్చేసే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇంకా మనం దీనిలో వాటర్ అనేది ఏమి యాడ్ చేయము. గోంగూర చికెన్ ఫ్రైలా ఉంటుంది అనమాట, గ్రేవీలా పులుసులా అట్లా ఏమి ఉండదు. కర్రీలాగా ఫ్రైలా ఉంటుంది గోంగూర చికెన్ ఫ్రై. మనం చికెన్ వేసిన తర్వాత కొంచెం మగ్గుతున్నప్పుడు కొంచెం సాల్ట్ అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అంతా వచ్చి చికెన్ అనేది బాగా కుక్ అయ్యిద్ది అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టి చేసుకోండి. చికెన్ వేసినాక అప్పుడే చికెన్ అనేది మనకి బాగా కుక్ అయ్యిద్ది అనమాట. ఇంకా మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయ అవసరం లేదు. ఒకవేళ వాటర్ ఏమి కొంచెం తక్కువ ఉన్నాయి అనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నాకైతే వాటర్ అనేది సరిపోయినాయి, చూసారు కదా. ఇంకా వాటర్ అనేది చికెన్ అనేది కుక్ అయిపోయిందని ఇంకా నేను సాల్ట్, అలాగే కొంచెం కారం 1 టేబుల్ స్పూన్ మీ స్పైసీకి తగ్గట్టు. మనం గోంగూర వేస్తాం కదా, పులుపు ఉంటుంది. సో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అనమాట ఫ్రై అనేది. కారం అది వేసి బాగా ఫ్రై చేసుకోండి. అలా దగ్గరికి వచ్చేస్తుంది అన్నప్పుడు మనము ఇంకా అప్పుడు గరం మసాలా అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. గోంగూర వేసినాకైతే మనకి పీస్కి అనేది మసాలా అనేది పట్టదనమాట. అందు గురించి గరం మసాలా అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఇప్పుడే మిక్స్ చేసేసుకోండి. గరం మసాలా మిక్స్ చేసుకున్న తర్వాత సేమ్ అదే గ్రేవీలో కొంచెం గోంగూర ఒక కట్ట వరకు ఉంటుందేమో ఇది, అది మొత్తం ఒలిచి క్లీన్ చేసి పెట్టుకుని అది యాడ్ చేసుకున్నాము. గోంగూర అనేది పుల్ల గోంగూర అనమాట. 2 రకాలు ఉంటాయి కదా దీనిలో, ఇది వచ్చేసి పుల్ల గోంగూర. ఈ ఫ్రైలోకి, చికెన్ ఫ్రైలో చాలా బాగుంటుంది అనమాట. ఈ కాంబినేషన్లోకి చికెన్ పలావ్ చేసాము, అది కూడా నెక్స్ట్ వస్తుంది వీడియో. చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు ఫైనల్గా మొత్తం మనకి ఇంకా వాటర్ అనేది మొత్తం చికెన్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మొత్తం ఆయిల్ రిలీజ్ అయిపోతుంది కదా, ఇంకా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్